సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇవాళ ఆయన హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడున్న వారినే దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు. తెలంగాణలో ఎవరు కాంట్రాక్టర్లు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. దావోస్ పర్యటనలో లాభం చేకూరుతుందంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదని తెలిపారు. కానీ తెలంగాణ వారిని దావోస్కి తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, కేవలం ఒప్పందాలు పేపర్లపైనే పరిమితం కావద్దని కిషన్ రెడ్డి అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడున్న వారిని దావోస్కు తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు. తెలంగాణలో ఎవరు కాంట్రాక్టులు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. దావోస్ పర్యటనలో లాభం చేకూరుతుందంటే ఎవరు ఎలాంటి విమర్శలు అవసరం లేదని తెలిపారు. కానీ తెలంగాణ వారిని దావోస్కు తీసుకువెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, కేవలం ఒప్పందాలు పేపర్ పైనే పరిమితం కావద్దని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు.